హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చేసేస్తాం. తర్వాత మగ్గం బ్లౌజులు వచ్చినప్పుడు ఆ మగ్గం బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది లైనింగ్ పెట్టి ఈరోజు చూపించబోతున్నాను. దానికోసం ఇదిగోండి చూడండి, మనకైతే మగ్గం చేసిన వర్క్ బ్లౌజ్ అనేది ఉంది మన దగ్గర, బ్లౌజ్ పీస్. దీని మీద ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసులు ఎలా అరేంజ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూడండి. దీనికోసం మనము లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇలా వర్క్ బ్లౌజులు మనం నెక్ అనేది కట్ చేసుకోకూడదు. ఫస్ట్ మనం డైరెక్ట్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టేసి నెక్కి ఆ తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కట్ చేసుకున్న బ్లౌజ్ అనేది చాలా సన్నగా ఉన్నారండి వాళ్ళు. దానికి మనకేమో మగ్గం వర్క్ ఇచ్చిందేమో షోల్డర్ చూసారా, కొంచెం పొడవుగా ఇచ్చారు. అంటే వీళ్ళకి డీప్ నార్మల్గా డీపు ఎక్కువగా ఉండేలాగా వర్క్ చేశారు. కానీ మనము ఎంత ఉందో అంత పైకి పెట్టుకోకూడదండి. పైన షోల్డర్ దగ్గర కట్ అయిపోయినా పర్వాలేదు, కింద ఈ కింద నెక్ ఉంటుంది కదా, బ్యాక్ నెక్, ఇక్కడ ఈ పాయింట్ అనేది మనకి కరెక్ట్గా రౌండ్ దగ్గరికి ఒక పావించు మనం కుట్టు కోసం ఖర్చు ఉండేలాగా చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, పైన కనిపిస్తున్న కొంచెం వర్క్ అదనేది మనకి కటింగ్లో వెళ్ళిపోతుంది. మనకి బ్లౌజ్ అనేది ఇక్కడ వరకే వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. పిన్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. దీనివల్ల మనకి బ్లౌజ్ అనేది అటు ఇటు కదలకుండా మనం కట్ చేసుకున్నా కుట్టుకున్నా ఇంక ఇలానే డైరెక్ట్గా వెళ్ళి మనం నెక్ చుట్టూ కుట్టి వేసేస్తాం కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఈ పిన్స్ ఇలానే పెట్టుకుంటే ముందే మనకి తర్వాత కూడా కుట్టుకోవటం ఈజీగా ఉంటుంది. ఇలా పిన్స్ అన్ని వైపులా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. చూడండి, ముఖ్యంగా వర్క్ ఎంత ఇస్తే అంత కాదండి, మనకి ఆది బ్లౌజ్కి ఎంత ఉంటే అంత మాత్రమే కట్ చేసుకొని కుట్టుకోవాలి. మనకి వర్క్ ఇచ్చినంత నెక్ పెట్టేసామంటే మనకి మళ్ళీ బ్లౌజ్ దిగిపోతుంది కిందికి, నెక్ చాలా డౌన్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్ మెజర్మెంట్ రాదండి. అందుకని వర్క్ పోయినా పర్వాలేదు, పైన షోల్డర్ దగ్గర కొంచెం లెంత్ మనం కిందికి జరుపుకొని, కింది నెక్ అనేది మనకి ఇంపార్టెంట్. ఆ తర్వాత మనము ఈ నెక్ చుట్టూ కుట్టేసుకొని కట్ చేసుకోవాలి. నెక్ తర్వాత కుట్టిన తర్వాత కట్ చేసుకుందాం. అలాగే ఫ్రంట్ నెక్ కూడా. ఇప్పుడు మనమైతే ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందాం. చూడండి, హ్యాండ్స్ తీసుకునే ముందు ఎప్పుడైనా ఫస్ట్ ఈ వర్కులు రెండు ఇలా ఫస్ట్ సమానంగా పట్టుకోవాలి. పట్టుకొని కరెక్ట్గా కిందికి పైకి సమానంగా వచ్చినాయా లేదా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం లైనింగ్ అనేది ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ఇలా పెట్టుకునేటప్పుడు కూడా ఈ లైనింగ్ మిడిల్ పాయింట్, ఈ వర్క్ చేసిన మిడిల్ పాయింట్ సేమ్ ఉండేలాగా చూసుకొని ఈ మిడిల్లో పెట్టుకోవాలి. లేదంటే ఒకవైపుకి ఎక్కువ వచ్చేసి ఇంకొక వైపుకి గ్యాప్ కనిపిస్తుంది. కుట్టిన తర్వాత వర్క్ అనేది ఇంకొక వైపు ఉండకుండా పోతుంది. అందుకని ముందే మనం ఇలాగా అరేంజ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది, నీట్గా వస్తుంది. చూడండి, ఈ సైడ్లు కొంచెం అతుకులు పడతాయి. చిన్న బ్లౌజ్ అయినా సరే కొన్నిటికి అతుకులు పడవచ్చు. కానీ ఇట్లాంటి బ్లౌజులకు వచ్చేసి 4 వైపులా అతుకులు వేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్కి 4 వైపులా అతుకులు పడినా పర్వాలేదు, 4 వైపులా అతుకులు అనేవి పడాలి. మనం లైనింగ్ కట్ చేసినట్టు 2 వైపులా అతుకులు వేసుకోవడానికి ఇటువంటి బ్లౌజులకి కుదరదనమాట. అందుకని 4 సైడ్స్ అతుకులు వేయండి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు ఇలా నేను వాళ్ళు వర్క్ చేసిన దగ్గర లెఫ్ట్ సైడు రైట్ సైడు 2 పార్ట్లు వచ్చేలాగా ఇలా 2 మడతలు వేసుకున్నాను అనమాట, 2 సైడ్స్ వచ్చేలాగా. దీన్ని కూడా అలాగే ఇందాక మనము బ్యాక్ పార్ట్ నెక్ చూసుకొని నెక్ కట్ చేయకుండా తర్వాత కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇది ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే నెక్ కట్ చేయకుండా మనం కుట్టుకునేటప్పుడు మాత్రమే కుట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను
మెడ ఎంతవరకు ఉందనేది గుర్తు కోసం మనకి మార్కింగ్ కింది వైపు ఉందని నేను మార్కర్ వేలుతో ఈ వైపు కూడా మార్కింగ్ పడేలాగా ఒక గుర్తు వేసుకొని దాని మీద వీస్తో ఒక చాక్తో ఒక లైన్ గీసుకొని దాన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. చూడండి, దీనికైతే మాత్రం పైన షోల్డర్ దగ్గర కట్ అవ్వకున్నా పర్వాలేదు, పైకి పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి కింద వేసిన వర్క్ అనేది కనపడకుండా ఉంటుంది కాబట్టి ఫ్రంట్లో మీరు ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. కొంచెం కింద గ్యాప్ వచ్చినా పర్వాలేదు. నెక్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. వర్క్ చూసారా, ఇంకా కొంచెం కిందికే ఉంది కాబట్టి ఏం ఇబ్బంది లేదు. ఇదైతే ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది, అయినా పర్వాలేదు, అతుకు వేసుకోవాలి మనం తప్పనిసరిగా. అంటే కొన్ని బ్లౌజులు వాళ్ళు హెమ్మింగులు వర్క్ చేసేదాన్ని బట్టి కూడా ఉంటుందండి. కొంతమందికి బాగా సెట్ అయిపోతుంది అతుకులు ఏమి పడకుండా. కొంతమందికి అయితే ఖచ్చితంగా చిన్న బ్లౌజులు అయినా సరే అతుకులు పడతాయి. ఇప్పుడు ఇది చిన్న బ్లౌజ్ అండి, చాలా చిన్న బ్లౌజు, 28-30 సైజు అంతే బ్లౌజు. అయినా కూడా అతుకు పడుతుంది చూడండి, చిన్నది అయినా పర్లేదు, చిన్న ముక్క అనేది అతుకు వేసుకోండి. ఇప్పుడు మనం షేప్ పట్టీ కోసం క్లాత్ తీసుకుంటున్నాను. చూడండి, ఎంత పెద్ద బ్లౌజ్ అయినా సరే చిన్న సైజు బ్లౌజుకి కూడా బ్లౌజ్ మొత్తం అయిపోయిందండి. అంటే వేస్ట్ ఎక్కువైపోయింది, అందువల్ల బ్లౌజు అక్కడికక్కడికి కరెక్ట్గా సరిపోయింది. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.